ఓకే, మన సీలింగ్ ఫ్యాన్లో మనం దీనికోసం ఏం గేజ్ వైర్ వాడతామంటే 36 లేదా 35 గేజ్ వైర్ వాడతాం. ఓకే, మన స్టార్ట్స్ వచ్చేసి ఎప్పుడు కానీ మన సరి సంఖ్యలో ఉంటాయి. ఓకే, 12 కావచ్చు, 14 కావచ్చు, 16 కావచ్చు. ఓకే, మనకి ఎప్పుడు సరి సంఖ్యలో ఉంటాయి, బేస్ సంఖ్యలో ఉండవు. ఓకే, మనకు రన్నింగ్ వైండింగ్ ఈక్వలే ఉంటుంది, స్టార్టింగ్ వైండింగ్ కూడా ఈక్వలే ఉంటుంది. అంటే ఇందులో ఫ్యాన్లో రన్నింగ్ వైండింగ్ వాడతాం, స్టార్టింగ్ వైండింగ్ వాడతాం. ఓకే, స్లాట్స్ స్టార్టింగ్ స్లాట్స్ ఎన్ని 12 ఉంటే రన్నింగ్ స్లాట్స్ కూడా మనకు 12 ఉంటాయి. ఓకే, ఈక్వల్గా తీసుకుంటుంది. ఓకే, మన స్టార్టింగ్ రౌండ్స్ ఎన్ని 350, రన్నింగ్ రౌండ్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే మనకు ఫ్యాన్ తిరిగేదంతా డిపెండ్ అయ్యేంత రన్నింగ్ వైండింగ్ మీదే కాబట్టి రన్నింగ్ వైండింగ్ కోసం కొంచెం ఎక్కువ రౌండ్స్ కేటాయిస్తాడు. కెపాసిటర్ ఎంత 2.5 MFD. ఓకే, ఇది మనకు స్టార్టింగ్ వైండింగ్. అండ్ ఈ పై స్లాట్స్ ఏంది రన్నింగ్ వైండింగ్. ఓకే, మనకు ఒక స్లాట్లో 2 భాగాలు తీసుకుంటుంది. ఇగో ఇది 1 అనుకుందాం, 1 నెంబర్ స్లాట్ అనుకుందాం, 2 నెంబర్ స్లాట్ అనుకుందాం, 3 అనుకుందాం. ఓకే, 1లో ఇది ఒక రౌండ్, మళ్ళీ 1లోనే ఇక 2 నెంబర్ ఎక్కుతుంది. సో ఇటు 2 దిక్కులు ఎక్కుతుంది. సో ఇట్లా మనకు ఒక స్లాట్ రెండింటిని తీసుకుంటుంది. అది ఏ రకంగా మనం డ్రాయింగ్ ద్వారా చూద్దాం. ఓకే, మనకి ఈ రకంగా ఉంటుంది. ఓకే, మనకి ఏంది ఇది ఒక స్లాట్ ఏరియా, ఇది ఒక స్లాట్ ఏరియా. ఓకే, మనం వైండింగ్ చేసుకుంటే ఏంది ఫస్ట్ బీనింగ్ వైర్ను పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకుని ఏం చేస్తాం, మనకు క్లాక్ వైజ్. ఓకేనా, క్లాక్ వైజ్లో వైండింగ్ చేసుకుంటాం. ఎన్ని రౌండ్లు 350 రౌండ్లు. ఓకే, 350 రౌండ్స్ క్లాక్ వైజ్లో పెట్టుకుంటాం. ఓకే, మనకు నెక్స్ట్ ఏంది ఇగో 2లోనే ఇగో నెక్స్ట్ యాంటీ క్లాక్. ఓకేనా, యాంటీ క్లాక్. నెక్స్ట్ దీని రౌండ్ అంటే దీనికి కూడా 350, అంటే ప్రతిదీ 350 రౌండ్సే. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏంది యాంటీ క్లాక్. నెక్స్ట్ ఏంది యాంటీ క్లాక్. ఓకే, నెక్స్ట్ క్లాక్, నెక్స్ట్ యాంటీ క్లాక్, నెక్స్ట్ యాంటీ క్లాక్. అంటే మొత్తం మనం ఎప్పుడు 350 రౌండ్స్ తిప్పాలి. నెక్స్ట్ యాంటీ క్లాక్, నెక్స్ట్ క్లాక్, నెక్స్ట్ యాంటీ క్లాక్, నెక్స్ట్ క్లాక్, నెక్స్ట్ యాంటీ క్లాక్, నెక్స్ట్ క్లాక్. ఓకే, మనం చివరికి వచ్చేసరికి ఇక్కడ 1 నెంబర్ వేసినాం, ఎందుకంటే ఈ 1 నెంబర్ ఇక్కడ ఎక్కాలి కాబట్టి ఇగో నెక్స్ట్ చివరికి వచ్చే వరకు యాంటీ క్లాక్లో ఉండాలి. ఓకే, ఇదేంది మనకు స్టార్టింగ్ వైండింగ్. ఓకే, స్టార్టింగ్ వైండింగ్ అయిపోయేసరికి మనకి ఎన్ని వేలు బయటకు వచ్చినాయి, ఒకటి ఇది బిగినింగ్ వైరు, ఇది ఎండింగ్ వైరు. సో మనకు స్టార్టింగ్ వైండ్లోకి వెళ్ళి 2 వైర్లు వస్తాయి. ఓకే, మన సేమ్ రన్నింగ్ వైండింగ్ కూడా ఇది ఏ రకంగా స్టార్ట్ చేసినాం, ఇది క్లాక్ వైజ్లో స్టార్ట్ చేసినాం. సో రన్నింగ్ వైండింగ్లో కూడా మనం స్టార్టింగ్ ఎట్లా వేయాలి, క్లాక్ వైజ్లోనే వేయాలి. ఓకేనా, క్లాక్ వైజ్లో వేయాలి. సో ఇది మళ్ళీ ఏమవుతుంది, ఇది యాంటీ క్లాక్. ఓకే, ఇది క్లాక్, ఇక్కడ క్లాక్. ఓకే, ఇది మనకు లాస్ట్ యాంటీ క్లాక్. దీనికోసం ఎన్ని రౌండ్స్ కేటాయిస్తాం, 380 రౌండ్స్. ఓకే, దీనికి కూడా 2 వైర్లు బయటకు వస్తాయి. ఓకే, రన్నింగ్ యొక్క బిగినింగ్, రన్నింగ్ యొక్క ఎండింగ్. ఓకే, ఇది అంతా ఒక వైండింగ్ అనుకుంటే ఇదేంటి మనకి ఏంది ఎస్సీ యొక్క స్టార్టింగ్ వైండింగ్ యొక్క బిగినింగ్, స్టార్టింగ్ వైండింగ్ యొక్క ఎండింగ్. ఓకే, నెక్స్ట్ మనకు ఇంకోటి దీనిపైన ఏంటిది రన్నింగ్ వైండింగ్ యొక్క బిగినింగ్, రన్నింగ్ వైండింగ్ యొక్క ఎండింగ్. ఓకేనా, బిగినింగ్ ఒకవైపు ఉన్నాయి, ఎండింగ్ ఒకవైపు ఉన్నాయి. సో మనం ఎండింగ్ కలుపుకోవాలి. కలుపుకొని ఏం చేయాలి, దీనికి రెడ్ వైర్. ఓకే, కామన్ చేసి రెడ్ వైర్ని ఇవ్వాలి. ఓకే, ఇది స్టార్టింగ్ వైండింగ్ యొక్క బిగినింగ్, రన్నింగ్ వైండింగ్ యొక్క బిగినింగ్. సో ఇది ఏంది, ఇది ఇండివిజువల్ వైర్ మనం ఏం చేయాలి, కెపాసిటర్ అనేది యాడ్ చేయాలి. ఎంత 2.5 MFD కెపాసిటర్ యాడ్ చేయాలి. ఓకే, కెపాసిటర్ 2 వైర్లు వస్తాయి కదా, 2 వైర్లు యాడ్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తాం, మనం ఇక్కడ న్యూట్రల్ వైర్ ఇస్తాం. ఓకే, రన్నింగ్ వైండింగ్ మనం ఏం చేస్తాం, ఇక్కడ పేజ్ వైర్ అనేది ఇస్తాం. ఒకవేళ రొటేషన్ రాంగ్ తిరిగితే ఇక్కడ పేజ్ వైర్ ఇచ్చేస్తాం. ఓకే, ఇక్కడ మన రెడ్ వైర్కి ఏం చేయాలి, న్యూట్రల్ ఇవ్వాలి. ఓకే, ఈ వైర్ని ఏం చేయాలి, ఎల్లో వైర్ అనుకోవాలి. దీన్ని ఏమనుకోవాలి, బ్లాక్ వైర్ అనుకోవాలి. ఓకేనా, కామన్ వైరు రెడ్, సో దీనికి న్యూట్రల్ ఇస్తాం. కెపాసిటర్ కలిపిన బ్లాక్ వైర్ ఏంది రన్నింగ్ వైర్, సో దీనికి పేజ్ని ఇస్తాం. సో మనకు ఒక రొటేషన్ అనేది తిరుగుతుంది. ఒకవేళ రాంగ్ రొటేషన్ తిరిగింది అనుకో, ఇక్కడ బ్లాక్ వైర్ కలిపిన కెపాసిటర్ ఉన్నది తీసేసి ఇక్కడ ఎల్లో వైర్ కలిపిన కెపాసిటర్ కలిపిన దానికి మనం పేజ్ అనేది ఇచ్చుకోవాలి. ఓకే, మనకి ఇందులో ఏది ఇందాక చెప్పినట్టుగా మనకు స్టార్టింగ్ వైండింగ్ ఎంత కేటాయించుకుంటుందో రన్నింగ్ వైండింగ్ కూడా అంతే కేటాయించుకుంటుంది. ఫర్ సపోజ్ ఇది 14 ఉంటే రన్నింగ్ వైండింగ్ కూడా 14 ఉంటుంది. ఒకసారి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో మనం ఇది ఒకటే స్టార్ట్ చేసినాం. ఓకే, మనకి ఇందులో వైండింగ్ ఎట్లా ఎక్కుతుంది, ఇగో ఇది ఫర్ సపోజ్ ఇది క్లాక్ వైజ్ అనుకోండి. క్లాక్ వైజ్ అయితే ఇది యాంటీ క్లాక్, ఇది థర్డ్ వన్ క్లాక్, 4th యాంటీ క్లాక్, 5th క్లాక్, 6th యాంటీ క్లాక్. అంటే ఈ రకంగా మనకు వచ్చేది. మనకి ఇక్కడ ఫస్ట్ మనం క్లాక్ వైజ్ అనుకుంటే లాస్ట్ 14 ఏంటిది మనకు యాంటీ క్లాక్ వైజ్లో వచ్చేస్తుంది.
ఓకే, స్టార్టింగ్ వైండింగ్ యొక్క ఎండింగ్, రన్నింగ్ వైండింగ్ యొక్క ఎండింగ్ కామన్ చేసి ఏం చేసిండు, కలిపి ఇగో రెడ్ వైరు కామన్ వైర్ తీసుకున్నాడు. ఓకే, ఇక స్టార్టింగ్ వైండింగ్ ఏం చేసిండు, ఇగో ఎల్లో వైర్గా తీసుకున్నాడు. రన్నింగ్ వైండింగ్ ఏం చేసిండు, బ్లాక్ వైర్గా తీసుకున్నాడు. సో మనకి ఇది ఏంది, స్టార్టింగ్ వైండింగ్ యొక్క ఎండింగ్, రన్నింగ్ వైండింగ్ యొక్క ఎండింగ్ కామన్ చేసిన వైరు రెడ్ వైరు. ఓకేనా, ఇది మనకు స్టార్టింగ్ వైండింగ్ యొక్క బిగినింగ్ వైరు, ఇది రన్నింగ్ వైండింగ్ యొక్క బిగినింగ్ వైరు. సో ఈ రకంగా మనకు 3 వైర్లు అనేది బయటకు వస్తాయి. సో ఇప్పుడు మనం వీటికి బేరింగ్ అనేది ఎక్కించుకోవాలి. బేరింగ్ ఏ రకంగా ఎక్కించుకోవాలి, ఇది మనకి ఇది ఇక్కడ 2 నెంబర్ బేరింగ్ వస్తుంది, ఈ ఏరియాలో 2 నెంబర్ బేరింగ్ వస్తుంది. ఇక ఇది ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఇది దీన్ని దించడం కోసం ఇది బుష్ ఉంది కదా, ఈ బుష్ ద్వారా దించుకోవాలి. ఈ బుష్ ద్వారా దించుకుంటే మనకు కిందికైనా దిగుతుంది, లేదా మనకేంది ఈ కోన్కే దీనికే ఉండిపోద్ది. ఓకేనా. ఓకే, మనం బేరింగ్ ఎప్పుడు మార్చుకోవాలి, బేరింగ్ మనకు సౌండ్ వచ్చినప్పుడు కానీ, బేరింగ్ బాగాలేనప్పుడు కానీ మనం బేరింగ్ మార్చుకోవాలి. సో ఈ బేరింగ్ బాగానే ఉంది కాబట్టి ఈ బేరింగ్ మార్చాల్సిన అవసరం లేదు. ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, ఇగో ఈ రకంగా దింపుకున్నప్పుడు ఎటువంటి సౌండ్ అనేది రావట్లేదు, కాబట్టి సో మనం ఇదే బేరింగ్ను ఉంచుతాం అన్నట్టు. ఓకే, సౌండ్ వస్తే మనం బేరింగ్ తీసి కొత్త బేరింగ్ వేస్తాం. ఓకే, మనకు ఫ్రంట్ సైడ్ 1 నెంబర్ బేరింగ్ వస్తుంది. ఓకే, 1 నెంబర్ బేరింగ్ వేసినప్పుడు ఈ ఏరియాలో మనం స్ప్రింగ్ అనేది వేసుకోవాలి. స్ప్రింగ్ అనేది ఈ రకంగా వేసుకున్న తర్వాత దీని మీద మనం బేరింగ్ వేసుకోవడం జరుగుతుంది. సో మనకి ఇది ఏమవుతుంది, 1 నెంబర్ బేరింగ్ వస్తుంది. ఓకేనా, మనకి ఇక్కడ ఏది పట్టుకోవట్లేదు కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ మనం ఏది కొన్ని కాట్లు అనేది పెట్టుకోవాలి. కాట్లు అనేది పెట్టుకుంటే మనకు బేరింగ్ అనేది అవుతుంది. కాట్లు మనకి దీంతో ఈ చువ్వతోని కాట్లు అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు మనకు బేరింగ్ అనేది ఆగుతుంది. ఈ రకంగా మనం కాట్లు అనేది పెట్టుకోవాలి. ఓకే, ఇలా కాట్లు పెట్టుకుంటే మనకు బేరింగ్ ఏంది ఆగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రెండు దిక్కులు ఉంటే 2 దిక్కులు కూడా మనం కాట్లు పెట్టుకోవాలి. ఓకే, మనం ఇలా ఫిక్స్ చేసిన తర్వాత మనకి దీని మీద మ్యాగ్నెట్ పెట్టుకోవాలి. యాక్చువల్లీ మనం ఫ్యాన్ అనేది తిరిగేది దీనివల్లే. దీన్ని రూడర్ అంటారు, మ్యాగ్నెట్ అంటారు. ఇగో ఇలా దింపుకొని చూడాలి. ఓకే, మనకి ఇలా ఫ్రీగా తిరిగితే ఇక్కడ ఏది తాకకుంటున్నట్టు మనం అంటే ఫస్ట్ ఇలా తిరగాలన్నట్టు. ఇలా ఫ్రీగా తిరిగితే మనకు నెక్స్ట్ ఫ్యాన్ కూడా ఫ్రీగా తిరుగుతుంది. ఇలా చెక్ చేసుకోవాలి ఒకసారి. ఓకే, ఇక టాప్ బిగించేటప్పుడు ఈ స్క్రూలు అనేది సరిగా వస్తున్నాయి, దీనికి సరిగా వస్తున్నాయి లేదో పర్ఫెక్ట్గా చూసుకొని దించుకోవాలి. ఈ స్క్రూలు అనేది ఒకే సైడ్ ఒకటే ఫుల్ టైట్ కాకుండా ఇలా మార్చి స్క్రూలు టైట్ చేసుకోవాలి. ఒకేసారి టైట్ చేసి ఏమైతే మనకు ఒకేసారి పట్టుకొని మన ఫ్యాన్ తిరగకుండా అవుతుంది. సో ఇట్లా చేసుకుంటప్పుడు ఇలా తిప్పుకొని కూడా చూడాలి, ఎక్కడ తట్టుకుంటుందా లేదని కూడా చూడాలి. ఎక్కడ తట్టుకుందనుకో ఇంకో స్క్రూ లూజ్ చేసి టైట్ చేసుకోవాలి. ఓకే, ఈ రకంగా చూసుకోవాలి. ఓకే, మనకు రూడర్ ఫ్రీగా తిరుగుతుందా అంటే స్టేటర్ అనేది మనకు ఫ్రీగా తిరుగుతుందా లేదని చూసుకోవాలి. ఈ రకంగా మనకు ఫ్రీగా తిరిగినప్పుడే ఫ్యాన్ అనేది మనకు ఎక్కువ కాలం మనికి వస్తుంది, లేదంటే మనకు రాదు. ఓకే, మనం ఫ్యాన్ అంతా ఫిట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా తింపుకొని చూడాలి. అప్పుడు ఏమైనా సౌండ్ ఉందా లేకుంటే ఫ్రీగా తిరుగుతుందా లేదనే విషయం మనకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు మనం కెపాసిటీ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది మనకు 2.5 MFD కెపాసిటీ యాడ్ చేసుకోవాలి. దేనికి యాడ్ చేసుకుంటాం మనం, బ్లాక్ వైర్కు ఎల్లో వైర్కు యాడ్ చేసుకోవాలి. ఓకే, మనకు రెడ్ వైరు కామన్ వైరు మనం సిరీస్ ద్వారా చెక్ చేసుకున్నప్పుడు ఇలా తిరగాలి. ఒకసారి పెట్టు. ఓకే, ఒకసారి రెడ్ నుంచి బ్లాక్ పెట్టు. ఓకే, ఈ రకంగా మనం ఫాస్ట్గా తిరగాలి. ఒకసారి సిరీస్లో ఏ రకంగా తిరుగుతుందో ఒకసారి మనం స్క్రూ డ్రైవర్ పెట్టి చెక్ చేసుకుందాం. సిరీస్ ద్వారా చెక్ చేసుకుందాం. ఈ రకంగా మనకు సిరీస్లో తిరుగుతుందంటే ప్యారలలో మనకు ఎక్కువ తిరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మనకి ఇప్పుడు రొటేషన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి, ఆ కామన్ వైర్ను అలాగే ఉంచుతాడు. ఓకే, ఈ కెపాసిటీ కలిపిన వైర్ను మార్చాడు. సో ఇప్పుడు మనకు రొటేషన్ అనేది చేంజ్ చేసుకుంటుంది. అంటే ఇప్పటిదాకా ఏం చేసింది, క్లాక్ వైజ్ జరిగింది, ఇప్పుడు ఏం చేస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు క్లాక్ వైజ్ జట్టు. ఓకే, కామన్ వైర్ను అదే రకంగా ఉంచుతున్నాడు, ఈ వైర్ను చేంజ్ చేస్తున్నాడు. అటు పెట్టు. సో మనకి ఈ డైరెక్షన్ అనేది కరెక్ట్, పైకి వెళ్ళి క్లాక్ వైజ్ తిరగాలి. సో మనకి ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ పేజ్ వైర్ వేస్తాం, ఇక్కడ న్యూట్రల్ వైర్ వేస్తాం, ఇక్కడ న్యూట్రల్ వైర్ ఇక్కడ. ఓకే, మనకు ఇక్కడ ఏం తిరుగుతుంది. సో ఇది మనకు సిరీస్లో ఏ రకంగా తిరుగుతుందంటే ప్యారలల్లో ఎక్కువ తిరుగుతుంది.